హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడునూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం చూచిన శత్రువులను ఇంకా మనం మరెన్నడూను చూడము అని యేసుప్రభువారు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నారు. సో, ఇంతవరకు మీరు అనేకమైన శత్రువులను చూసుండొచ్చు. అంటే అనారోగ్యం అనే శత్రువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే శత్రువు కావచ్చు, లేకుంటే కుటుంబ సమస్యలనే శత్రువు కావచ్చు, డిప్రెషన్ అనే శత్రువు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా శత్రువు కావచ్చు, ఏదైనా సమస్యలు కావచ్చు. అయితే ఈరోజు యేసుప్రభువారు ఏం చెప్తున్నారంటే వాటన్నిటి నుండి మీకు విడుదల కలుగజేస్తాను అని చెప్తున్నారు. సో, మనం ఏం భయపడాల్సిన పని లేదు. మనం చేయాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ మనం ఊరకుండి చూడాలి. సో, దేవుడే ఖచ్చితంగా అన్నీ తీసేస్తాడు. అది మన కళ్ళతో మనం చూస్తాము. సో, మనం అది ఖచ్చితంగా చూస్తాము. మనం మన దేవుని స్తుతిస్తాము. కాబట్టి ఈరోజు మీరు ఈ వాగ్దానం వింటున్నట్లయితే, ఈ వాక్యం వింటున్నట్లయితే ఎటువంటి సమస్య అయినా సరే దేవుని ముందర పెట్టండి. దేవుడు ఖచ్చితంగా అది తీసేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో, ఈవెన్ ఇశ్రాయేలీల సిట్యుయేషన్ కూడా అక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ముందర ఎర్ర సముద్రము, వెనకలేమో ఐగుప్తు సైన్యం. సో, వాళ్ళకి తప్పించుకునే మార్గం ఇంకేం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడేంటి, దేవుడైన యెహోవా వారు వారి కోసము ఎర్ర సముద్రాన్ని చీల్చేసి వాళ్ళందరూ ఎర్ర సముద్రం దాటేశాక ప్లెయిన్ మార్గంలో, ఆ తర్వాత శత్రువులందరూ ఉండగా ఎర్ర సముద్రంలోనే వాళ్ళని కలిపేశాడనమాట. సో, ఆ విధంగా ఏంటి, కొంచెం సేపట్లోనే అసలు ఏ శత్రువు లేకుండా అక్కడ ఇశ్రాయేలీలను దేవుడు చాలా గొప్పగా విమోచించారు. అండ్ భవిష్యత్తులో కూడా ఇంక ఐగుప్తీయుల నుండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూశారు. సో, ఆ విధంగా ఏంటి, మన జీవితాల్లో కూడా మనకు తప్పించుకునే మార్గం ఏది లేకపోవచ్చు. అంటే ఒక పక్క చూస్తే ఆర్థిక సమస్యలు, ఇంకో పక్క చూస్తే అనారోగ్యాలు, ఇంకో పక్క చూస్తే కుటుంబంలో సమస్యలు, అలాగా మనకు రకరకాలుగా ఎక్కడ కూడా తప్పించుకునే మార్గం కనిపించకపోతుండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అని ఆయన మనకి ఈరోజు ఇంకొకసారి రూఢిగా చెప్తున్నారు. నేను ఉన్నాను, మీతో భయపడకండి, మీరు చూసిన శత్రువులను మరెన్నడూ చూడరు, మీరు ఊరకుండి నిల్చుండి చూడుడి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా మా సమస్యల నుండి బయటకు తీసుకొస్తానని యేసుప్రభువారు సెలవిస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. తప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేను ఖచ్చితంగా మిమ్మల్ని విమోచిస్తాను, భయపడని అవసరం లేదు, భయపడకండి, మీరు ఊరకుండి నిల్చుండి చూడుడి, నేను కలుగజేయ రక్షణను చూడండి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవా, మేము ఎటు తప్పించుకోలేకున్నాము, ఎటు చూసినా సమస్యలే అని ఎవరెవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే గొప్ప విమోచన కలుగజేయండి తండ్రి. ఇశ్రాయేలీలకు ఐగుప్తీయుల నుండి వాళ్ళకు విడుదల దయచేసి మరెన్నడూ చూడకుండా చేశారో ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను, వారి బాధలను ఇంకా మరెన్నడూ చూడకుండా సహాయం చేయండి. వారిని, వారి తరాలనంతా గొప్పగా ఆశీర్వదించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.